బీహార్కు హోదా ఇవ్వలేము. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం నిన్న చెప్పింది. బీహార్కు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీహార్కు సంబంధించి అక్కడ జేడీయూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు కీలకంగా ఉన్నాయి ఇవాళ సంకీర్ణ సర్కారులో. కాబట్టి ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి ఒక ఆశ అత్యాశ క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కానీ బీహార్కి కానీ ప్రత్యేక హోదా రావడానికి ఉండేటువంటి అర్హతలు లేవు అనేటువంటిది స్పష్టంగా చెప్పిన తర్వాత రాజకీయ ఆటల కోసము ప్రజలను అనవసరమైనటువంటి భావోద్వేగాలకు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము ఆంధ్రాలో జరిగింది, బీహార్లో కూడా జరుగుతున్నది. ప్రత్యేక హోదా అనేటువంటిది ఎందుకు అవసరము ఎందుకు కాదనేటువంటి విషయాన్ని చెప్పలేదు. ప్రత్యేకమైనటువంటి రాయితీలు ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలు పెంచుకోవడంలో తప్పలేదు, కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలి అది మాత్రమే మాకు సంజీవని అనేటువంటి మాట చెప్పి ఆంధ్రాలో ఈ పార్టీ ఆ పార్టీ రెండు పార్టీలు కూడా ప్రత్యేక హోదా పేరు మీద రెండు పార్టీలు మాట మార్చినాయి. రెండు పార్టీలు రాజకీయ అవసరాల కోసం ప్రజలను రెచ్చగొట్టినాయి. అక్కడ ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ద్రోహం చేసినటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టి ప్రత్యేక హోదా అవసరం అవని, ప్రత్యేక హోదా కోసం ఉద్యమమని, ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014లో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ప్యాకేజీయే మనకు అవసరము, ఇక్కడ ఏది పారిశ్రామిక అవసరాలు కానీ ఐటీ ఎగుమతులకు కానీ లేకపోతే రాజధాని కానీ మిగిలినటువంటి అన్నిటికీ కూడా ప్రత్యేక హోదా కంటే కూడా రాయితీలు అవసరము, ప్రత్యేక ప్యాకేజీ అవసరము, డబ్బులు వస్తాయని ఒప్పుకున్నది తెలుగుదేశం పార్టీ. 2018లో తేడాలు వచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం నల్లబట్టలు వేసుకొని ప్రభుత్వ ధనాన్ని దాదాపుగా 20-30 కోట్ల రూపాయలు వృధాగా నరేంద్ర మోడీని తిట్టడానికి ఉపయోగించుకున్నది చంద్రబాబు నాయుడే. ఇందులో ఏ సంశయము లేదు, ఏ శశిభిషలు లేవు. చంద్రబాబు నాయుడు గారే మాట మార్చి అనేక సార్లు మాట మార్చడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. ఆయన అవసరం కోసం ఏదైనా చేస్తారనేటువంటిది 99 నుంచి 94 నుంచి ఆయన రాజకీయ ఎత్తుగడలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే ఎవరికైనా అర్థమవుతున్నది. అట్లా అప్పుడేమో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉండి ప్రత్యేక హోదా కోసం మేము కొట్లాడతాం, మాకు 25 ఎంపీలు ఇవ్వండి, మేము ఎట్లా రాదో చూస్తామని చెప్పారు. 22-23 ఎంపీలు ఇస్తే తర్వాత వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు కూడా ప్రత్యేక హోదా గురించి ఎక్కడ మాట్లాడలేదు, ఇక్కడ కొట్లాడలేదు. కానీ అదే ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళినారు. సో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేదు. ప్రత్యేక హోదా అనేటువంటిది రాజకీయ అవసరాల కోసం ప్రజలను పిచ్చోలం చేయడం కోసం ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం కోసం మాత్రమే చేసింది తప్ప ప్రత్యేక హోదా ఆంధ్రాకు రాదు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమైన తర్వాత కూడా రాజకీయాల కోసం మాత్రమే చేసి ఆంధ్ర ప్రజలని మద్రాసు నుంచి ఆంధ్ర ప్రత్యేక రాష్ట్రం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలని మభ్యపెడుతూనే ఉన్నారు ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు. ఆ రోజే ఆంధ్ర గనక హైదరాబాద్తో కలవకపోతే ఆంధ్ర ప్రత్యేకంగా ఉంటే ఆ రోజే రాజధాని వచ్చేది, ఆ రోజే మంచిగా ఉండేది. కానీ ఆ నాయకులు తమ స్వార్థ అవసరాల కోసం వాళ్ళు అయ్యో పాతతరం నాయకులు కదా వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారంటే తప్పు జరిగితే ఎవరైనా విమర్శించవచ్చు. అప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్ర ప్రజలను మోసం చేసి అనవసరంగా హైదరాబాద్తో గెలిచారు భాషా ప్రయుక్త రాష్ట్రం పేరు మీద, భాష పేరు మీద. కానీ ఆంధ్ర ప్రజలు నష్టపోయారు, వాళ్ళకు ఒక రాజధాని లేకుండా పోయింది. ఆ తర్వాత ఇన్నేళ్ళు అయిన తర్వాత 50 ఏళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినాయి. 1968, 69, 71, 72 ఉద్యమాల తర్వాత కూడా ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు మళ్ళా మభ్యపెడుతూ హైదరాబాద్తో కలిసి ఉంటామనేటువంటి మాటే చెప్పారు, కానీ ఏనాటికైనా ఇది ఇబ్బంది అయినటువంటి విషయాన్ని చెప్పలేకపోయారు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. సో అప్పుడు కూడా రాజధానికి సంబంధించినటువంటి స్థాయిలో ఏ ఒక్క నాయకుడు కూడా డెవలప్మెంట్ చేయలేకపోయాడు. ఏ ఒక్క ఏరియాను కూడా కేవలం హైదరాబాద్ మీదనే అక్కడ ఉన్నటువంటి భూముల మీదనే కన్నేసుకొని అప్పనంగా వాళ్ళ ఆదాయాలు పెంచుకున్నారు తప్ప ఆంధ్ర ప్రజలకు ఎక్కడ అక్కడ వైజాగ్లోనో విజయవాడలోనో కర్నూలులోనో ఆ 3 ప్రాంతాల్లో ఎక్కడ కోస్తాంధ్రలో కానీ ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ఎక్కడ కూడా ఒక రాజధాని స్థాయి నగరాన్ని నిర్మించడంలో విఫలమయ్యారు. అది ఆంధ్ర నాయకుల స్వార్థానికి ప్రతీక. ఎస్, అది ఏ పార్టీ అయినా కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆ భారతీయ జనతా పార్టీ కూడా. ఎందుకంటే 99లో భాగస్వామ్యము, 2014 భాగస్వామ్యం ఉన్నటువంటి పార్టీగా ఆ పార్టీ కూడా విఫలమైంది.
అందరూ విఫలమయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళా మభ్యపెడుతూ ఆయన వైజాగ్ అని ఈయన రాజధాని అని ఏదో చెప్పుకున్నారు, కానీ ఒక 10 బంగ్లాలు కట్టలేకపోయారు 10 ఏళ్ల సందర్భంగా. 10 ఏళ్లలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక 10 బంగ్లాలు కట్టలేనటువంటి అచేతనమైనటువంటి ప్రభుత్వాలు నడిపినటువంటి నాయకులు వీళ్ళు. మళ్ళీ వీళ్ళు గొప్పగా ప్రజలు వాళ్ళని ఎట్లా నమ్ముతున్నారో అర్థం కానటువంటి అంశము ఇది. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మభ్యపెడుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ అనవసరమైనటువంటి చేయడం వల్ల ఉపయోగం ఏమున్నది ఇది.